వెల్కమ్ టు మెగా9 టీవీ బర్నింగ్ టాపిక్. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పరిచయం అక్కర్లేని నేత, పట్టు వదలని విక్రమార్కుడిలా పుతిన్ పై గురిపెట్టిన నాయకుడు. అగ్ర రాజ్యాధినేతలు సర్ది చెప్పినా తలగ్గొని నైజమైనది. ఎవరైనా డోంట్ కేర్ అంటూ తన దేశం కోసం, తన ప్రాంతం కోసం తెగించి నిలబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ట్రంప్ పీస్ ట్యాక్స్ చూస్తున్న వేళ జెలెన్స్కీ కొత్త జగడానికి కారణమయ్యాడు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? రష్యా ఉక్రెయిన్ యుద్ధ భూమిలో అసలేం జరుగుతుంది? వార్ జోన్ లో ఎండ్ గేమ్ మొదలైందా? అందరి కళ్ళు జెలెన్స్కీ పైన ఎందుకు పడ్డాయి? ఫ్రెండ్షిప్ కోసం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తప్పు చేశారా? యుయు షరతులను ఆయన ఉల్లంఘించారా? అవినీతి మరకలతో సరెండర్ అవుతున్నారా? యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉక్కిరి బిక్కిరి. యుక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగదా? యుద్ధాన్ని ఆపటం అసాధ్యమేనా? చర్చలపై జెలెన్స్కీ అవినీతి ప్రభావం ఎంత? ప్రజెంట్ సిచ్యువేషన్స్ ని బట్టి చూస్తుంటే అవుననే వాదన వినిపిస్తోంది. 122 బ్యాలిస్టిక్ క్షిపణులు ఒక్క రోజులోనే యుక్రెయిన్పై నిప్పులు కురిపించాయి. యుద్ధంలో ఎప్పుడు లేనంతగా రష్యా వైమానిక దాడులకు దిగింది. కీవ్తో పాటు ఇతర యుక్రెయిన్ నగరాలు ఒడిస్సా, కివోయారోగ్, ద్వినిప్రో, క్రిమిన్సుక్ రీజియన్లలో రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది. సొంత బలాన్ని నమ్ముకున్నవాడు ఏదో ఒక రోజు విజయం సాధిస్తాడు. అదే ఇతరుల సాయంపై ఆధారపడి నోడికి విజయ సాధన అంత ఈజీ కాదు. ఈ విషయం యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చూస్తే సీన్ ఏంటో అర్థమైపోతుంది. 3 ఏళ్ల యుద్ధంలో సొంత బలాన్ని నమ్ముకున్న పుతిన్ విజయానికి చేరువగా ఉంటే, అమెరికా పశ్చిమ దేశం అండతో యుద్ధానికి దిగిన జెలెన్స్కీ రిక్తహస్తాలతో మిగిలిపోయారు. యుద్ధంలో రష్యా దూకుడును నిలువరించలేక నాటోలో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తున్నారు. కూటమిలో సభ్యత్వం ఇవ్వకుండా కనీసం అణు ఆయుధాలైనా ఇవ్వండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. మరోవైపు ఉక్రెయిన్ వార్ను ముగించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అమెరికా విధించిన సెక్రటరీ మార్కో రూబియో ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాప్ ఉక్రెయిన్ టీంతో ఫ్లోరిడాలో భేటీ అయ్యారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కస్నర్ కూడా చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసేందుకు విట్కాఫ్ మాస్కోకు వెళ్లనున్నారు. ట్రంప్ 28 పాయింట్లలో ఇప్పటికే కొన్నింటికి సవరణలు చేసినట్టు సమాచారం. మొత్తం ఒప్పందం రష్యాకు అనుకూలంగా ఉందని విమర్శలు వెల్లువెత్తడంతో కొన్ని అంశాలపై అమెరికా కాస్త వెనక్కి తగ్గిందని చెప్పుకోవాలి. ఓవైపు యుద్ధం ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నా ఉక్రెయిన్ రష్యాలు పరస్పర దాడులను మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న జెలెన్స్కీకి కొత్త కష్టం వచ్చి పడింది. ఓవైపు రష్యా యుద్ధం రావణ కాష్టంలో కాలుతోంది. ఈ యుద్ధంలో లక్షలాది మంది యుక్రెయిన్ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని ముగించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా అవి సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. ఇలాంటి టైంలో ప్రభుత్వంలోని అధికారుల అవినీతి అక్కడి ప్రజల్లో చర్చనీయాంశమైంది. సమర రంగంలో $10 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు కీవ్ను వణికిస్తున్నాయి. అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఆండ్రీ ఎర్మక్ ఇంటితో పాటు ఆఫీసులో అవినీతి నిరోధక సంస్థల అధికారులు సోదాలు చేశారు. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ సమాజంలో యుక్రెయిన్ పేరు నిత్యం వినిపిస్తూనే ఉంది. రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుంచి యుక్రెయిన్ వార్తలు నిలుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రభుత్వంపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రభుత్వంలో సుమారు $10 కోట్ల భారీ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓవైపు రష్యాతో యుద్ధం, మరోవైపు అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకరించాలంటూ ఒత్తిడి చేస్తున్న క్రమంలో జెలెన్స్కీ మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు రావటం, సోదాలు జరగటం ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికరమే అంటున్నారు. ఐరోపా సమక్షంలో చేరాలని ఉక్రెయిన్ ఆశిస్తుంది. అయితే దీనికి ముందుగా అవినీతిని నిర్మూలించాలని యుయు షరతు పెట్టింది. రాజకీయాల్లోకి రావడానికి ముందు ఎరమార్క్ న్యాయవాదిగా పనిచేశారు. 15 ఏళ్ల క్రితం టీవీ కార్యక్రమాల ప్రొడక్షన్ విభాగంలో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో టీవీ హాస్యనటుడిగా పేరుగాంచిన జెలెన్స్కీతో అతనికి స్నేహం ఏర్పడింది. జెలెన్స్కీ దేశ అధ్యక్షుడైన తర్వాత ఎర్మాక్ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా కుడిభుజంగా మారారు. ప్రధానమంత్రి, ఇతర మంత్రుల నియామకంలో కూడా ఎర్మాక్ కీలక పాత్ర పోషించారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అత్యంత సన్నిహితుడైన ఆండ్రీ యర్మాకుపై అవినీతి ఆరోపణలు రావటం ఆయన్ను తొలగించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఇది ఐరోపా సమాఖ్యలో చేరాలనుకుంటున్న జెలెన్స్కీకి పెద్ద సవాలుగా మారింది. EU యుక్రెయిన్లో అవినీతిని నిర్మూలించాలని షరతు విధించింది. గతంలో ఇదే చమురు కుంభకోణం కారణంగా 2 మంత్రులు రాజీనామా చేయగా యర్మాకు సహాయకులు కూడా రాజీనామాలు చేశారు. ఒకప్పుడు జెలెన్స్కీకి వ్యాపార భాగస్వామిగా ఉన్న తైమూర్ మిండిచ్ సుమారు కుంభకోణంలో కీలక సూత్రధారి అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తైమూర్ దేశం విడిచి పారిపోయినా ఆయన విచారణ కొనసాగే ఛాన్స్ ఉంది. ఇక రష్యా నుంచి చౌకగా చమురు, సహజ వాయువు కొనడానికి హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బాన్ ముందుకొచ్చారు. మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. రష్యా చమురు గ్యాస్ను ఎవరు కొనరాదంటూ ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకుని మరీ ఓర్బాన్ మాస్కో వెళ్లారు. నవంబర్ నెల ఆరంభంలో ఓర్బాన్ వాషింగ్టన్కు వెళ్లి రష్యాతో సమృద్ధి దిగుమతికి ట్రంప్ నుంచి ఆమోద ముద్ర వేయించుకున్నారు. రష్యా అందించే చౌక ఇంధనం లేకపోతే తమ ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందని ఓర్బాన్ చెప్తున్నారు. 2027 చివరికల్లా రష్యా నుంచి శిలాజ ఇంధన కొనుగోళ్లను పూర్తిగా బంద్ చేయాలని ఐరోపా సమాఖ్య తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి EU నాయకులు మాస్కో వెళ్లడం బంద్ చేసిన ఓర్బాన్ మాత్రం పుతిన్తో భేటీ అయ్యారు. దీంతో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3.5 ఏళ్లుగా సాగుతుంది. యుద్ధాన్ని ఆపేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు చేశాయి. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ను డీల్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. యుద్ధాన్ని ఎవరు ఆపలేకపోయారు. అయితే వ్లాదిమిర్ తనకు గొప్ప స్నేహితుడు, నేను యుద్ధాన్ని ఆపేస్తానంటూ 2024లో డొనాల్డ్ ట్రంప్ ఊదరగొట్టాడు. తాను అధ్యక్షుడైతే 24 గంటల్లో యుద్ధాన్ని ముగిస్తానని బీరాలు పలికాడు. ఈ ఏడాది ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. తనే స్వయంగా ఆగస్టు 15న అలస్కాలో పుతిన్తో సమావేశమయ్యాడు. కానీ శాంతి చర్చల దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. ఇప్పుడు ట్రంప్కు క్లారిటీ వచ్చింది. పుతిన్ను ఒప్పించడం అంత ఈజీ కాదని అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు రష్యాపై ఆంక్షలు విధిస్తామంటూ బ్లాక్మెయిల్కు దిగుతున్నాడు. రష్యాతో వాణిజ్యం నిర్వహించే ప్రతి దేశాన్ని టార్గెట్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. నిజానికి ట్రంప్ బెదిరింపులను పుతిన్ అస్సలు పట్టించుకోవడం లేదు.